సరే, ఇప్పుడు జగ్గారెడ్డి ప్రభుత్వము 2 రోజులు డబ్బులు ఇచ్చింది, కానీ సంగారెడ్డిలో జగ్గారెడ్డి రోజు డబ్బులు ఇస్తాడు కదా. అంటే అంటే ఒకటి నేను రోజులు డబ్బులు ఇచ్చేది లేకపోతే ఎవరన్నా వచ్చి మాకు ఆర్థిక ఇబ్బందులు సహకారం చేస్తే చెయ్యండి అని అడిగితే ఇచ్చేది, లేదా నా హాస్పిటల్కి డబ్బులు లేవు ఏమైనా సాయం చేస్తారని వచ్చి అడిగితే ఈ సహాయం అంతా కూడా ఓట్ల కోసం కాదు నేను చేసింది. ఇది నా గుణం. మీరు చేసినని కాదు, జనమైనా కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తారు కదా. అంటే జనము యాక్సెప్టేషన్ చెయ్యాలని కూడా నేను చెయ్యా. అట్లా చాలా మందికి చేస్తూ పోతా. నేను అవన్నీ రాసుకుంటా జ్ఞాపకం పెట్టుకుంటా కూర్చోలేను. నేను నాకెవరన్నా వస్తే జగ్గారెడ్డి దగ్గర ఎవరన్నా ఆర్థిక ఇబ్బందులతో వస్తే నేను హెల్ప్ చేసేది నా పుట్టుకలో ఉన్నది. అది రాజకీయం కాదు, నా పుట్టుకలో ఉన్న నా తల్లిదండ్రులు ఇచ్చిన నా గుణం, అది వాళ్ళు ఇచ్చిన కాబట్టి అట్లా సాయం చేస్తా. ఇప్పుడు లాస్ట్ 2 రోజులే మిమ్మల్ని కొంప ముంచే. ఎస్, 29, 30 అయితే పూర్తిగా చారి ఇది మీరు అడుగుతున్నప్పుడు కొంత క్లారిటీ ఇవ్వాలి, ప్రజలకు కూడా తెలవాలి. టీఆర్ఎస్ 80 సీట్లు 82 సీట్లు వచ్చే కాంగ్రెస్కి 29, 30 ఏంటంటే అన్ని నియోజకవర్గాల్లో అక్కడ లోకల్గా ఉన్న సిఐలు, సర్కిల్ ఇన్స్పెక్టర్సు, డిఎస్పీ లెవెల్లో అక్కడక్కడ కొందరు ఎస్పీలు. అంటే ఎస్పీ పాత్ర ఏముంటుంది, ఎస్పీ న్యూట్రల్ అవుతాడు, డిఎస్పీ న్యూట్రల్ అవుతాడు, సిఐలు ఫీల్డ్లో ఉంటారు. ఈ సర్కిల్ ఇన్స్పెక్టర్లు పంచిర్రు అని నేను వాళ్ళని కూడా తప్పు పట్ట. ఎందుకంటే ఆ రూలింగ్ పార్టీ కదా, వాళ్ళు చెప్పింది వినాలి. పాపం వాళ్ళు కూడా నేనేం తప్పు పట్టాలని తప్పదు, వాళ్ళకు కూడా ముఖ్యమంత్రి అప్పటికైనా సీఎం కాబట్టి వాళ్ళు కొంత గైడ్లైన్స్ వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతారు పై అధికారులు చెప్పినప్పుడు. కాబట్టి ఆ 29, 30 ఆ 25 కోట్ల నుంచి 30 కోట్లు ఇప్పుడు మా జిల్లా ఉంది. మా జిల్లాకు వచ్చేసరికి ఇన్ఛార్జ్ ఎవరు, అప్పుడున్న హరీష్ రావు ఇన్ఛార్జ్ మినిస్టర్. కాబట్టి వాళ్ళకి డబ్బు కొరత లేదు, డబ్బు ఇబ్బంది లేదు. ఎంతసేపు గంటలలో నిమిషాలలో డబ్బు వచ్చేస్తుంది. వాళ్ళకి తీసుకొచ్చే యంత్రాంగం కూడా ఉంది, వాళ్ళకు పోలీసు, వాళ్ళకు అనుకూలమైన ఆఫీసర్స్ మొదలే చేసుకున్నారు, వాళ్ళు ప్రికాషన్స్ తీసుకున్నారు వాళ్ళంతా. లక్ ఏంటంటే ఆల్రెడీ డబ్బు తీసుకొని కొంత చేంజ్ అయ్యే ఓటర్స్ ఒక తీరైతే, డబ్బు తీసుకోము మాకు డబ్బు కాదు, కాంగ్రెస్ కావాలి, మాకు పథకం కావాలి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఏదైతే ఈ 2500 మహిళలు వీళ్ళు ఎక్కడ కూడా కనెక్ట్ కాలే. ఈ 2500 గ్యాస్ 500 తర్వాత ఇవన్నీ వచ్చినాయి, కానీ ఇది మెజార్టీ మహిళలు ఎక్కడ కూడా కనెక్ట్ కాలేదు.